సంగారెడ్డిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితులు ఆందోళన నిర్వహించారు. చెరువు విస్తరణ కోసం ఇరిగేషన్ అధికారులు తమ ప్లాట్లను ముంచుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గౌడ్లు తమ కుటుంబాలను రక్షించాలని కోరిన ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ నిరసన కార్యక్రమంలో ముంపు బాధితుల కుటుంబాలు, సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులం జేఏసీ చైర్మన్ నేను. నా పేరు చిరునామా సత్యనారాయణ. మా ప్లాట్లన్నీ కూడా చెరువు నీటిలో మునిగిపోయాయి. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కబ్జా అవుతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు అంటే 50 ఎకరాలు 25 ఎకరాలు అవుతున్న ఈ తరుణంలో ఇక్కడ చెరువు మాత్రం 93 ఎకరాల చెరువు మాత్రం 460 ఎకరాల్లోని మా ప్లాట్లన్నీ ముంచేసింది. చెరువు వచ్చి మా ప్లాట్లను కబ్జా చేసింది. ఇట్టి విషయంపై అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా యొక్క కుటుంబాల ఆస్తులు సర్వనాశనం అయిపోయాయి. మా జీవితకాలం కోరికల మేరకు మా పిల్లల భవిష్యత్తుల కోసం, వాళ్ళ పెళ్లిళ్ళు, పేరెంటాలు, మేము రిటైర్మెంట్ లైఫ్ అనిపించడం కోసం మేము కొనుక్కున్న మా ఆస్తులన్నీ కూడా చెరువు పాలు చేశారు. ఈ ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి వలన అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. దానివల్ల చెరువు విస్తీర్ణం పెరిగిపోయి మురుగునీరుతో నింపుతున్నారు. మా ప్లాట్లు మొత్తం మురుగు కంపు, మురుగునీరు మయం అయిపోయినాయి. కోట్ల రూపాయల ఆస్తులు ఇవాళ వందల రూపాయల కాడ అడిగే పరిస్థితి లేదు, అమ్ముకున్న వచ్చే పరిస్థితి లేదు. మా కుటుంబ ఆస్తులు రక్షించి మమ్మల్ని సర్వదా ఈ సమస్య నుంచి, ఈ ఆపద నుంచి కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్ గారికి మేము సర్వదా కోరుకుంటున్నాము. అలాగే మేము గతంలో హైడ్రా కమిషనర్ గారిని కలిసాము 4 రోజుల క్రితము. ఆయన మా సమస్యని అంతా విని ఈరోజు సీఎం గారి దృష్టికి చెరువుల మీద రివ్యూ ఉన్నది ఇదే రోజున. సో సీఎం గారి దృష్టికి మా అమీన్పూర్ పెద్ద చెరువు విషయాన్ని ముందుకు తీసుకెళ్తాను, సమస్యను పరిష్కరిస్తాను, 100% న్యాయం చేస్తానని సార్ మాట ఇవ్వడం జరిగింది. మరియు మేము గత 30 రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాము. అమీన్పూర్ చెరువు గట్టు పైన నిరసన కార్యక్రమం 30 రోజుల నుంచి చేస్తున్నాము. ఈరోజు ఆఖరి రోజుగా జిల్లా కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ నిరసన తెలియజేసి ఈ యొక్క నిరసన 30 రోజుల నిరసన ఈ రోజుతో ముగించడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అమీన్పూర్ పెద్ద చెరువు మున్సిపల్ సంఘం వైస్ చైర్మన్ బ్రహ్మానందరావు మాట్లాడుతున్నానండి. ఇక్కడ మాకు వచ్చింది ఏంటంటే ప్రతి చోట మొత్తం రాష్ట్రం మొత్తంగా ప్రతి చోట చెరువులు ఉన్నాయి. కానీ ఆ చెరువుకి ఒక బౌండరీ అన్నది ఉంటుంది. ఈ చెరువుకు ఒక బౌండరీ లేదు, ఏం లేదు. ప్రతి చోట చెరువులను కబ్జా చేస్తున్నారు. కానీ ఇక్కడ మాకేమవుతుందంటే అంత ఉల్టా, అంత వ్యతిరేకం. ఇక్కడ చెరువే మమ్మల్ని కబ్జా చేసింది. ఎందుకు? ఇరిగేషన్ వాళ్ళ దీనికోసమని. ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుని మమ్మల్ని మోసం చేస్తున్నారు. 5,000 ఫ్యామిలీస్ అలాగా రోడ్డున పడ్డాం మేము అందరం. కాబట్టి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు కలగ చేసుకుని త్వరలో మా ప్లాట్లు మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఏంటంటే పైసా కూడబెట్టుకుని కొనుక్కున్నది. మాది రిటైర్మెంట్ టైము. రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్నాం. మా పిల్లలకి ఏదైనా ఇది చేసుకుందాం చేద్దాం వస్తుంది, పెళ్ళి కోసం వాటి కోసం అని. కానీ అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మాకు ఎలాగ ఉందంటే మా బతుకు అటు వెళ్తే నుయ్యి, ఇటు వెళ్తే గొయ్యి కింద ఉంది. ఎటు కాకుండా ఉన్నాం, మధ్యలో ఉన్నాం. ఇంకా మాకు చావే శరణ్యం అన్న రీతిలోకి వచ్చాం. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. లేదంటే మాకు చావే శరణ్యం.